దయచేసి ఇది గమనించగలరు. గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్షో. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ మణిశంకర్ గారు అడుగుతున్నారు. సైన్ ప్లీజ్ మేక్ ఏ వీడియో అబౌట్ ఫ్లై ఎస్బీఎస్ ఏవియేషన్. సపరేట్ వీడియో చేయలేను కానీ అండి మీకు ఆస్క్లో కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. అంటే కంపెనీ పరంగా ఇట్స్ ఎ గుడ్ కంపెనీ అండ్ ప్రమోటర్ పరంగా ఎవరైతే ఆల్రెడీ ఆఫ్కామ్ హోల్డ్ చేస్తున్నారో ట్రాక్ చేస్తున్నారో వాళ్ళకి తెలుసు, చాలా అగ్రెసివ్ ప్రమోటర్. అండ్ కొంతమంది ఇన్వెస్టర్స్కి యాక్చువల్లీ లిస్ట్ అయిన తర్వాత ఈ స్టాక్ పరంగా ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. కానీ యాక్చువల్లీ చాలామంది హెచ్ఎన్ఏ ఇన్వెస్టర్స్ అవ్వచ్చు, కొన్ని ఫండ్స్ అవ్వచ్చు, ప్రీ ఐపీఓలోనే ఇన్వెస్ట్ చేసి ఉన్నారన్నమాట. కంపెనీ ఒక బిజినెస్ పరంగా ఎవరికైతే ఐడియా లేదో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ కంపెనీ చేసే బిజినెస్ ప్రైవేట్ జెట్స్ని రన్ చేస్తారు. మీరు మూవీస్లోని లేకపోతే ఫిల్మ్ స్టార్స్ ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్లోని చూసే ఉంటారు. వాళ్ళు ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్స్లో ట్రావెల్ చేస్తుంటారు చూడండి, ఆ సర్వీసెస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ప్రజెంట్ వీళ్ళు 3 ఎయిర్ క్రాఫ్ట్స్ని అయితే ఆపరేట్ చేస్తున్నారు. ఒకటి డ్రై లీజ్లోని, 2 వెట్ లీజ్లో ఉన్నాయి. నా డ్రై లీజ్ వర్సెస్ వెట్ లీజ్ మీకు డిఫరెన్స్ ప్రీవియస్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను, చాలామంది గుర్తుండిపోవచ్చు కాబట్టి లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అగైన్. వెట్ లీజ్లో ఏమవుతుందంటే ఆ ఎయిర్ క్రాఫ్ట్ యొక్క ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే క్రూ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఏదైతే కంపెనీ ఆపరేట్ చేస్తుందో వాళ్ళకి మార్జిన్స్ అనేవి తక్కువగా ఉంటాయి. వేరే డ్రై లీజ్లోని కంప్లీట్ క్రూ నుంచి ఎవ్రీథింగ్ ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళే చూసుకుంటారు కాబట్టి ఇక్కడ మార్జిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ప్రజెంట్ వీళ్ళ దగ్గర వెట్ లీజ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ 2 న్యూ డ్రై లీజ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే యాడ్ అవబోతున్నట్టుగా చెప్తున్నారు. రెగ్యులేటరీ అప్రూవల్ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. కరెంట్లీ కంపెనీకి వచ్చే రెవెన్యూలోని 76% రెవెన్యూ వెట్ లీజ్ ఎయిర్ క్రాఫ్ట్స్ నుంచి వస్తున్నట్టయితే 23% రెవెన్యూస్ మనకి డ్రై లీజ్ ఎయిర్ క్రాఫ్ట్స్ నుంచి అయితే వస్తున్నాయి. అండ్ ఐపీఓ నుంచి ఏవైతే డబ్బులు రేస్ చేశారో మెజారిటీ ఆఫ్ ద ఎయిర్ క్రాఫ్ట్స్ డ్రై లీజ్ ఎయిర్ క్రాఫ్ట్స్ వీళ్ళు యాడ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. టైప్ 1 కేటగిరీలో ఒక ఎయిర్ క్రాఫ్ట్, టైప్ 2 కేటగిరీలో 2 ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ టైప్ 3 కేటగిరీలోని 3 ఎయిర్ క్రాఫ్ట్స్, టోటల్గా 6 ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే యాడ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ కంపెనీ యొక్క రెవెన్యూ గ్రోత్ చూసారనుకోండి, లాస్ట్ ఇయర్ టు ఇయర్ చూసినట్టయితే 100% ఆల్మోస్ట్ రెవెన్యూ గ్రోత్ కనబడుతుంది. ప్రాఫిట్లో అయితే ఎక్స్పోనెన్షియల్ గ్రోత్, మనకి 11 crores నుంచి 28 crores గ్రోత్ కనబడుతుంది. మార్జిన్స్లో కూడా ఇంప్రూవ్మెంట్ మనకు కనబడుతుంది. ఈ డ్రై లీజ్ ఎయిర్ క్రాఫ్ట్స్ యాడ్ అవుతాయి కాబట్టి మార్జిన్స్ ఇంకా బెటర్ అయ్యే స్కోప్ ఉన్నది. దట్ ఈస్ వాట్ స్ట్రీట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ అనమాట. అందుకనే మీకు లిస్ట్ అయిన తర్వాత కూడా స్టాక్ 100% పెరిగిన తర్వాత ఇంకా కంటిన్యూస్గా మీకు పెరగడం అనేది కనబడడానికి రీజన్ ఇదే. ఎందుకంటే ఏవైతే న్యూ ఎయిర్ క్రాఫ్ట్స్ యాడ్ అవబోతున్నాయో దాంతో టాప్ లైన్లో బాటమ్ లైన్లోని ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అయితే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఈవెన్ ప్రమోటర్స్ పరంగా కూడా మార్కెట్కి ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉన్నది. ఎందుకంటే ఆఫ్కామ్ హోల్డింగ్స్ ఏదైతే ఉన్నదో ఆల్రెడీ చాలా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కెప్టెన్ దీపక్ ఆయనదే ఈ కంపెనీ కూడా. సో ప్రమోటర్స్ పరంగా కాన్ఫిడెన్స్ ఉన్నది కాబట్టి అండ్ అలాగే ఎయిర్ క్రాఫ్ట్స్ యాడ్ అవుతున్నాయి. అండ్ ఎంట్రీ బ్యారియర్ కూడా చాలా హై ఎంట్రీ బ్యారియర్ ఉన్న బిజినెస్ ఇది. ఎవరు పడితే వాళ్ళు ఎంటర్ అయిపోవడం కాదు, డబ్బులు ఉన్నాయని అప్రూవల్స్ రావడానికి టైం పడుతుంది. అండ్ సౌత్ నుంచి వీళ్ళు ఒక్కళ్ళే ఆపరేట్ చేస్తున్నట్టుగైతే చెప్తున్నారు. కరెంట్లీ వీళ్ళకి వస్తున్న రెవెన్యూలోని రిపీట్ క్లయింట్స్ నుంచి వీళ్ళకి 84% రెవెన్యూ వస్తుందంట. న్యూ క్లయింట్స్ నుంచి 15% రెవెన్యూ వస్తుందని చెప్తున్నారు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ డేటా పాయింట్ మీకు చూపిస్తాను చూడండి. చాలామంది అనుకుంటారు ఈ ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో మనకి సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ వీళ్ళు ఎక్కువగా వాడతారని చెప్పి పర్సెప్షన్ ఉంటుంది కదా. కానీ యాక్చువల్లీ వీళ్ళకి వస్తున్న రెవెన్యూలో 92% రెవెన్యూస్ కార్పొరేట్స్ నుంచి వస్తున్నాయి. 7.8% రెవెన్యూస్ మాత్రం హెచ్ఎన్ఏ, అల్ట్రా హెచ్ఎన్ఏ కేటగిరీ నుంచి అయితే వస్తుంది. అండ్ మన కంట్రీలోని ప్రైవేట్ జెట్స్ రన్ చేసే కంపెనీస్ ఏవైతే చాలా కంపెనీస్ ఉంటాయి, మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను. రిలయన్స్ అవ్వచ్చు, పూనావాలా అవ్వచ్చు, వాళ్ళు ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే వాళ్ళు క్యాప్టివ్ కన్సంప్షన్ కోసం యూజ్ చేస్తుంటారు. మనకి ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ చాలా తక్కువ ఉన్నాయన్నమాట. సో ఉన్న వాళ్ళకి బిజినెస్ అయితే చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ ఇంకా బిజినెస్ గ్రో అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ చెప్తాను చూడండి. అగైన్ వీళ్ళ ఐపీఓ ప్రజెంటేషన్లో ఉంటుంది అన్నమాట. చెన్నై నుంచి లండన్కి ఫస్ట్ క్లాస్ ఒక టికెట్ చూసినట్టయితే 11.04 lakhs అంట. వెరస్ వీళ్ళ ప్రైవేట్ జెట్ ఏదైతే ఉన్నదో దాని యొక్క కాస్ట్ 11.03 lakhs. అంటే ఫస్ట్ క్లాస్ టికెట్ కన్నా కూడా ప్రైవేట్ జెట్ యొక్క కాస్ట్ తక్కువ పడుతుంది. అండ్ దీనివల్ల ఆబ్వియస్లీ ఎవరైతే అఫోర్డ్ చేయగలరో వాళ్ళకి ప్రైవసీ దొరుకుతుంది అండ్ టైం రెడ్యూస్ అవుతుంది. సో దానివల్ల కార్పొరేట్స్ అవ్వచ్చు, హెచ్ఎన్ఏస్ అవ్వచ్చు, వీళ్ళంతా యూసేజ్ అన్నది పెరుగుతుంది కదా. అండ్ దట్టు మనకి బర్న్స్టైన్ ఒక రిపోర్ట్ మీరు ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, మన ఇండియాలోని హెచ్ఎన్ఏ, అల్ట్రా హెచ్ఎన్ఏ కేటగిరీ బాగా పెరుగుతుంది. ఇంకా యాక్చువల్లీ డబ్బున్న వాళ్ళ దగ్గర డబ్బులు బాగా పెరుగుతున్నాయి. సో దానివల్ల ఏమవుతుంది, వాళ్ళ దగ్గర డబ్బులు పెరిగినప్పుడు వాళ్ళు ప్రీమియమైజేషన్ సైడ్ స్పెండ్ చేస్తారు. ఆ ప్రీమియమైజేషన్లో వన్ ఆఫ్ ద పార్ట్ ఈ ప్రైవేట్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నమాట. సో మనం గ్లోబల్లీ చూసినా కూడా చాలా కంట్రీస్లోని పర్ క్యాపిటల్ జీడిపి బాగా గ్రో అవుతున్నప్పుడు మనకి ప్రైవేట్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్స్లోని బిజినెస్లోని చాలా మంచి గ్రోత్ అయితే కనబడింది. దట్ ఈస్ వాట్ ఇక్కడ కూడా మనకి అది కనబడుతుంది అన్నమాట. సో మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది కూడా అదే.
కాకపోతే ఒక విషయం గుర్తుంచుకోండి, స్టాక్ అయితే బాగా పెరిగింది అండ్ వాల్యుయేషన్స్ మీకు అంత చీప్ కాదు. ఐపీఓ టైంలో ఇట్ వాజ్ డెడ్ చీప్ వాల్యుయేషన్, అందుకనే స్టాక్ సర్క్యూట్లు కొట్టేసింది. ఓకే, అండ్ దాని తర్వాత కూడా పెరిగి మళ్ళీ పెరగడం అయితే మనకు కనబడుతుంది. బట్ వీళ్ళకి క్యారియర్స్ యాడ్ అయ్యే కొద్దీ అగైన్ మార్కెట్లోని పాజిటివ్ బజ్ అయితే మనం చూడొచ్చు అన్నమాట. సో ఇది కంపెనీ పరంగా సింపుల్ బిజినెస్ అయితే. కాకపోతే వాల్యుయేషన్ రిస్కే కాదు, ఏవియేషన్ సెక్టర్ కాబట్టి దీని రిలేటెడ్గా ఉండే రిస్క్లు అయితే ఉంటాయి. యూ నీడ్ టు అండర్స్టాండ్ దోస్ రిస్క్స్ యాజ్ వెల్. పర్సనలీ డిస్క్లైమర్, నేను హోల్డ్ చేస్తాను, ఐపీఓ కన్నా ముందు నుంచి హోల్డ్ చేస్తున్నాను. సో నా ప్రైజింగ్ చాలా లో. సో నేను హోల్డ్ చేస్తున్నాను అని చెప్పి డెసిషన్స్ ఏం తీసుకోవద్దు, ఎందుకంటే నేను ఎగ్జిట్ అయ్యేటప్పుడు మీకు తెలియదు కదా. సో యూ షుడ్ డూ యువర్ పర్సనల్ రీసెర్చ్. సో నా వ్యూస్ అయితే కొంచెం బయాస్డ్ ఉండొచ్చు, అందుకని మీకు ఫేర్గా చెప్పేస్తున్నాను. సో దట్ మీరు ఆర్హెచ్పి అవైలబుల్ ఉన్నది కాబట్టి కంప్లీట్ చదవచ్చు. ఒకచోటే మీకు మొత్తం బిజినెస్ రిలేటెడ్గా డీటెయిల్స్ దొరుకుతాయి, రిస్క్ రిలేటెడ్ డీటెయిల్స్ దొరుకుతాయి. అవన్నీ చదివిన తర్వాత మీ డెసిషన్ అయితే తీసుకోవడానికి ప్రయత్నించండి. దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్ అబౌట్ దిస్ బిజినెస్. లెట్స్ సీ వాట్ హ్యాపన్స్. మన నెక్స్ట్ క్వశ్చన్ అర్నిత గారు అడుగుతున్నారు. హై సార్, హోప్ యూ ఆర్ డూయింగ్ ఫైన్. వీ మెట్ ఇన్ ఎయిర్పోర్ట్ వన్స్ అండ్ డిస్కస్డ్ అబౌట్ ఫార్మా సెక్టర్ వెన్ యూ ఆర్ ఇన్ అయ్యప్ప దీక్ష. Sir, I have a question regarding ASM Technologies. Why this stock is raising in short term? Is this good time to enter? ఓకే, ఏఎస్ఎం టెక్నాలజీస్ రిలేటెడ్గా ఈవెన్ సత్యనారాయణ గారు కూడా పంపించారు, ఇది సెమీ కండక్టర్ స్టాక్ ఇంకా పెరిగే స్కోప్ ఉన్నదా అని చెప్పి. ఓకే, బేసికల్లీ ముకుల్ అగర్వాల్ గారు ఎప్పుడైతే తన స్టేక్ని డబుల్ చేసుకున్నారో, మీకు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా, ఓకే, ట్విట్టర్ అవ్వచ్చు, ఏ ప్లాట్ఫామ్ చూసినా కూడా సెమీ కండక్టర్ స్టాక్స్ ఇవి కొనేయండి, ఓకే, అన్నీ తిప్పుతారు. యాక్చువల్లీ సెమీ కండక్టర్ వీళ్ళు ఏం చేస్తారన్నది కూడా ఎవరికి తెలియదు. ఈవెన్ చాలామంది ఇన్వెస్టర్లు కూడా బ్లైండ్గా ఇన్వెస్ట్ చేసేస్తున్నారు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్, కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను, ఎందుకంటే ఈ కంపెనీ యొక్క డేటా అంత ఈజీగా అవైలబుల్గా ఉండదు. వీళ్ళు ఈఎస్డిఎం సర్వీసెస్, ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎండ్ టు ఎండ్ మనకి ఈఆర్ఎండి అండ్ డిఎల్ఎం అంటే డిజైన్ లెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ప్రొడామినెంట్లీ ఇంతకుముందు ఈఆర్ఎండి వైపు ఫోకస్ ఎక్కువ ఉండేది, ఇప్పుడు డిజైన్ లెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ అయితే మూవ్ అవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ మార్జిన్స్ అయితే ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే డిజైన్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ వరకు వీళ్ళు కంప్లీట్ ప్రాసెస్ మొత్తం చేస్తారు కాబట్టి వీళ్ళకి చాలా మంచి మార్జిన్ ఎంజాయ్ చేసే స్కోప్ అయితే ఉంటుంది. అండ్ వీళ్ళ సర్వీసెస్ ప్రొడామినెంట్లీ 2 సెక్టర్స్కి అయితే ప్రొవైడ్ చేస్తారు, హైటెక్ ఎక్విప్మెంట్ ఆర్ సెమీ కండక్టర్, సెకండ్ కార్స్. మరి సెమీ కండక్టర్ విషయంకి వచ్చేసరికి మీకు సోషల్ మీడియా మొత్తం ఇదే కనబడుతుంది, సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అని. వీళ్ళు సెమీ కండక్టర్ తయారు చేయరు, వీళ్ళు చేసేది ఏంటంటే సెమీ కండక్టర్ తయారు చేసే ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, సో ఆ ఎక్విప్మెంట్స్ని తయారు చేసే కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి వీళ్ళు ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి ప్రొవైడ్ చేస్తారు. నౌ యాక్చువల్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా ఏం జరుగుతుందంటే ఈ సెమీ కండక్టర్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్ని కూడా తైవాన్ నుంచి మన ఇండియాకి, ఎస్పెషల్లీ తమిళనాడుకి చాలా వరకు షిఫ్ట్ అయిపోయి. నాకు ఎలా తెలుసు అంటే, నేను ఒక ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ చేశాను. ఆ కంపెనీ యాక్చువల్లీ ఈ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి ప్రొడక్ట్స్ అయితే సప్లై చేస్తుంటుంది అనమాట. అలా ఐ గాట్ టు నో దట్ ఈ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చర్ చేసే మిషన్స్ ఏవైతే ఉంటాయో దాని మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం చాలా వరకు ఇండియాకి షిఫ్ట్ అయిందని. సో ఈ కంపెనీ యాక్చువల్లీ ఆ ప్రొడక్ట్స్ సప్లై చేస్తుంది, ఆ మిషన్స్ తయారు చేసే కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి ప్రొడక్ట్స్ సప్లై చేస్తుంది, కానీ వీళ్ళు సెమీ కండక్టర్ తయారు చేయరు. సో ఇండైరెక్ట్లీ వీళ్ళకి సెమీ కండక్టర్ వాల్యూ చైన్లో వీళ్ళకి ఒక పార్ట్ ఉన్నది, కానీ దే ఆర్ నాట్ గోయింగ్ టు మ్యానుఫ్యాక్చర్ చిప్స్ అన్నమాట. నౌ యాక్చువల్లీ ఈ కంపెనీ రిలేటెడ్గా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే స్టాక్ ప్రైస్ ఫిబ్రవరి నుంచి మీకు కంటిన్యూస్గా అప్టిక్ కనబడుతుంది, ఓకే, కంటిన్యూస్ ర్యాలీ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. దానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే వీళ్ళు కర్ణాటక గవర్నమెంట్తో ఎంఓయూ అయితే సైన్ చేశారు. నౌ 5-10 crores ఇన్వెస్ట్ చేసి సెమీ కండక్టర్ అండ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్గా వీళ్ళు కెపాసిటీస్ అయితే ఎక్స్పాండ్ చేయబోతున్నారు చెప్తున్నారు. మళ్ళీ అగైన్ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఈ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటికి ప్రొడక్ట్స్ తయారు చేయడానికి వీళ్ళు ఆ కెపాసిటీ ఎక్స్పాన్షన్ అయితే చేయబోతున్నారు అన్నమాట. ఇండియాలోని మనకి సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ చూడబోతున్నాం కాబట్టి ఆ మిషన్స్లో కూడా గ్రోత్ ఉంటుంది కదా, అండ్ ఈవెన్ వరల్డ్ వైడ్ కూడా ఎక్విప్మెంట్కి గ్రోత్ ఉంటుంది కాబట్టి ఆ ఇండస్ట్రీ ఇండియాకి ఇప్పుడు మెజారిటీ మూవ్ అయింది కాబట్టి సో ఆ ప్రొడక్ట్ సప్లై చేసే కంపెనీస్ కూడా గ్రోత్ ఉంటుంది. దట్ ఈస్ ద యాంటిసిపేషన్ అన్నమాట. అందుకని మనకి స్టాక్ పరంగా కూడా ఆ బజ్ అయితే మనకు కనబడుతుంది. కానీ బ్లైండ్గా సెమీ కండక్టర్ కంపెనీ అని చెప్పి ఇన్వెస్ట్ చేసేయద్దు. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు గివ్ యూ గైస్ క్లారిటీ అన్నమాట బిజినెస్ పరంగా. నౌ ఆర్ యూ కంఫర్టబుల్ ఎట్ దిస్ వాల్యుయేషన్? ఓకే, ఈ కంపెనీకి అనేది ఇట్ ఈస్ యువర్ కాల్. నా కంపెనీ పరంగా మాట్లాడుకోవాలంటే మనకి సెమీ కండక్టర్ తయారు చేసే మిషన్స్ ఏవైతే ఉంటాయో ఆ మిషన్స్ తయారు చేసే కంపెనీలు కూడా కొన్ని ఉంటాయి కదా,
మరీ ఎక్కువ ఉండవు. అందుకని వీళ్ళ క్లయింట్ కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. 60-70% వీళ్ళు టాప్ 5 క్లయింట్స్ నుంచి వీళ్ళకి రెవెన్యూ వస్తుంది. ప్రజెంట్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే న్యూ క్లయింట్ ఎడిషన్తో పాటు వేరియస్ ఎక్విజిషన్స్ అవి చేసి వీళ్ళ క్లయింట్ కాన్సన్ట్రేషన్ రిస్క్ ఏదైతే ఉంటుందో దాన్ని రెడ్యూస్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈవెన్ వీళ్ళ కార్స్ డివిజన్ ఏదైతే ఉన్నదో అక్కడ కూడా జర్మన్ కంపెనీ నుంచి వీళ్ళకి ఫస్ట్ టైం వన్ ఆఫ్ ద లార్జ్ జర్మన్ కంపెనీ నుంచి ఆర్డర్ వచ్చినట్టు వీళ్ళ యాన్యువల్ రిపోర్ట్లు అయితే మెన్షన్ చేస్తున్నారు. అండ్ అక్కడ కూడా ఐ థింక్ దే షుడ్ గెట్ గుడ్ రెవెన్యూ అన్నమాట. ప్రిడామినెంట్లీ వీళ్ళు ఏంటంటే ఓన్లీ ER&D నుంచి డిజైన్ లెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ ఏదైతే మూవ్ అయ్యారు దాంతో వీళ్ళ మార్జిన్స్ ఇంప్రూవ్మెంట్ మనకు కనబడుతుంది. ఓవరాల్గా బిజినెస్లో కూడా గ్రోత్ కనబడుతుంది. సో దిస్ ఈజ్ వాట్ కంపెనీ రిలేటెడ్గా. సో నౌ మీకు అర్థమైంది కాబట్టి ఎవరైనా కూడా మీకు ఇది సెమీ కండక్టర్ స్టాక్ సెమీ కండక్టర్ తయారు చేసేస్తుంది అంటే ఎడ్యుకేట్ దెమ్. ఓకే, ఇది సెమీ కండక్టర్స్ తయారు చేయదు, యాక్చువల్ సెమీ కండక్టర్స్ తయారు చేసే ఎక్విప్మెంట్స్కి ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది. నౌ వాల్యుయేషన్స్ పరంగా ఎవరి కంఫర్ట్ వాళ్ళది. ఈ వాల్యుయేషన్స్ నవ్వు ఈ కంపెనీకి మీరు ఇవ్వడానికి రెడీగా ఉంటే ఇట్ ఈస్ అప్ టు యూ. ఐ ఫీల్ ఇట్స్ ఎక్స్పెన్సివ్. హోప్ మీకు ఈ ఎక్స్ప్లెనేషన్తో బిజినెస్ పరంగా క్లారిటీ వచ్చిందని అనుకున్నాను. సోషల్ మీడియాలో ఉండి ఏదైతే క్లటర్ ఉంటుందో దాన్ని డీక్లటర్ చేసి మీకు సింప్లిఫై చేయడానికి మన టీం పెట్టే ఎఫర్ట్ మీకు నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీకు ఏదైనా క్వశ్చన్ ఉండి ఇలా డీటెయిల్గా బిజినెసెస్ పరంగా ఈజీగా అర్థం చేసుకోవాలనుకున్నట్టయితే మీ క్వశ్చన్స్ ఓన్లీ కంపెనీస్ పరంగానే మాత్రమే కాదు మీ పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్గా కూడా ఓవరాల్గా ఏం క్వశ్చన్ ఉన్నా కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో #AskMoneyPerson రాసి మీరు మీ క్వశ్చన్ పోస్ట్ చేసినట్టయితే మీ క్వశ్చన్స్ అయితే మాకు రీచ్ అవుతాయి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఓకే ఇలా సింప్లిఫైడ్ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉంటుందో హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. మన నెక్స్ట్ క్వశ్చన్ రవిచంద్ర గారు అడుగుతున్నారు. హాయ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఫైనాన్షియల్ నాలెడ్జ్. యాజ్ ఇండియా ఈజ్ ఏ కన్సంప్షన్ బేస్డ్ ఎకానమీ, is it good to invest SIP in consumption based thematic mutual fund for long term 15 years? If yes, please share at least 2 good funds. Okay, second question. I'm investing in following mutual funds since 4 years. Monthly total SIP amount 20,000 rupees. Fund పేర్లు రాశారు మెరే అసెట్ లార్జ్ క్యాప్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫ్లెక్సీ క్యాప్, ఎక్స్పెన్స్ రేషియో బ్రాకెట్లో రాశారు ఎందుకో తెలీదు, పరాగ్ ఫ్లెక్సీ క్యాప్, యాక్సిస్ స్మాల్ క్యాప్, కెనరా రెబెకో స్మాల్ క్యాప్ అండ్ UTI Nifty 50 ఇండెక్స్ ఫండ్. Want to increase SIP in this fall? Please suggest your view on above funds. Continue or shift to another funds? And how to know my funds performance? Okay. ఫస్ట్ మీ ఫండ్స్ పరంగా మాట్లాడుకోవాలంటే ఒకటి మెరే అసెట్ లార్జ్ క్యాప్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా, ఫండ్ ఈజ్ డూయింగ్ ఓకే. కానీ నా వ్యూ ఏంటంటే లాంగ్ టర్మ్లో లార్జ్ క్యాప్ ఫండ్లో పెట్టేదానికన్నా కూడా Nifty 50లో పెట్టడం ఈజ్ వైజ్ డెసిషన్ అవుతుంది. ఎందుకంటే లార్జ్ క్యాప్ ఫండ్ మనకి ఎప్పుడైతే సెబీ రీకేటగరైజేషన్ చేసిందో దాని తర్వాత నుంచి Nifty 50 బీట్ చేయడం అన్నది కష్టం అవుతుందండి. బుల్ మార్కెట్లో ఓకే, కానీ ఓవర్ ఏ పీరియడ్ అది టఫ్ అవుతుంది. ఎక్స్పెన్స్ రేషియోస్ ఇవన్నీ కూడా మేనేజ్ చేసుకుని అవుట్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేయడం అనేది కష్టం అవుతుంది. సో లార్జ్ క్యాప్ బదులు Nifty 50 ప్రిఫర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అండ్ కమింగ్ టు మీరు ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫ్లెక్సీ క్యాప్ పక్కన ఎక్స్పెన్స్ రేషియో ఎందుకు రాస్తారు నాకు అర్థం కాలేదు. అంటే మీకు ఎక్కువ అనిపించి రాస్తున్నారేమో అనిపించింది నాకు. కానీ ఇక్కడ ఒక విషయం చెప్తాను చూడండి, మీ యాక్సిస్ స్మాల్ క్యాప్ అండ్ కెనరా స్మాల్ క్యాప్ ఏవైతే ఉన్నాయి ఈ రెండు ఫండ్స్ మీకు ఎదురు అప్ క్యాప్చర్ రేషియోలో అవ్వచ్చు, డౌన్ క్యాప్చర్ రేషియోలో అవ్వచ్చు పెద్దగా పర్ఫామ్ అయితే చేయట్లేదు. ఇన్ఫ్యాక్ట్ వాటికన్నా కూడా మీకు ఇంకా బెటర్ పర్ఫార్మింగ్ స్మాల్ క్యాప్ ఫండ్సే ఉన్నాయి. వేరేజ్ మీ ఆదిత్య బిర్లా ఫ్లెక్సీ క్యాప్ విషయంకి వచ్చేసరికి అప్ క్యాప్చర్ రేషియో 104% చాలా బాగా చేస్తుంది. అండ్ ఫండ్ పరంగా కూడా బాగా పర్ఫామ్ చేస్తుంది. డౌన్ క్యాప్చర్ రేషియో 96. సో బోత్ ద సైడ్స్ బాగా పర్ఫామ్ చేస్తుంది. ఈవెన్ పరాగ్ ఫ్లెక్సీ క్యాప్ కూడా బాగా పర్ఫామ్ చేస్తుంది. సో స్మాల్ క్యాప్లోనే మీరు యాక్చువల్లీ కొంచెం కరెక్టివ్ డెసిషన్ అయితే తీసుకోవాలి. UTI Nifty 50 నెక్స్ట్ 50 ఫండ్ కూడా ఫైన్, దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం. అండ్ కమింగ్ టు కన్సంప్షన్ ఫండ్స్ విషయంకి వచ్చేసరికి మీకు టాటా కన్సంప్షన్ ఫండ్, నిపాన్ కన్సంప్షన్ ఫండ్, మెరే అసెట్ కన్సంప్షన్ ఫండ్ ఉంది. అండ్ కోటక్ అండ్ HSBC కన్సంప్షన్ ఫండ్స్ కూడా బాగానే పర్ఫామ్ చేస్తున్నాయి. వీటిలోని మీకు ఏ ఎంసీతో కంఫర్టబుల్ అనిపిస్తే దాన్ని బట్టి మీ డెసిషన్ అయితే తీసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ మిగిలిన కరెక్షన్స్ ఆల్రెడీ చెప్పాను కదా, కరెక్షన్స్ రిలేటెడ్ కొంచెం వర్క్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఫండ్స్ యొక్క పర్ఫార్మెన్స్ని ఎలా చెక్ చేయాలి, సింపుల్, మీకు మనీ కంట్రోల్లోని ఓపెన్ చేయండి. ఓకే, మీకు కేటగిరీ యావరేజ్ కనబడుతుంది. కేటగిరీ యావరేజ్ కన్నా కూడా మీ ఫండ్ బెటర్గా పర్ఫామ్ చేస్తున్నట్టయితే ఫైన్. ఓకే, కాకపోతే కేటగిరీ యావరేజ్ కన్నా కూడా ఆ పక్కన ర్యాంక్స్ కూడా కనబడతాయి. మీ ఫండ్ యాక్చువల్లీ ఏ ర్యాంక్లో ఉంటుంది. లెట్సే 100 ఫండ్స్ ఉన్నాయి, మీ ఫండ్ కన్సిస్టెంట్గా 50 ర్యాంక్ కన్నా కూడా బెటర్గా ఉన్నది అనుకోండి. ఓకే, దెన్ ఫైన్. అదే మీ ఫండ్ ఏ 60th ర్యాంక్లో 70th ర్యాంక్లో కన్సిస్టెంట్గా ఉంటుంది అనుకోండి, దెన్ ఇట్ ఈస్ బ్యాడ్ అన్నమాట. సో ఇది చూడండి. అండ్ అలాగే కొంచెం మీరు వేరియస్ పారామీటర్స్ చూడగలనంటే మన మ్యూచువల్ ఫండ్ సిరీస్లోని ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను.
డౌన్ క్యాప్చర్ రేషియో, అప్ క్యాప్చర్ రేషియో, బీటా, జెన్సన్స్ ఆల్ఫా, వోలటాలిటీ ఇవన్నీ మనం చెక్ చేసి ఫండ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అది చూస్తే మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ శ్రీను గారు అడుగుతున్నారు. యాక్చువల్లీ చాలా మంచి క్వశ్చన్, అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. దిస్ ఈజ్ వెరీ యూస్ఫుల్ క్వశ్చన్ టు ఆల్. ఛానల్లోని చైల్డ్ ఎడ్యుకేషన్, రిటైర్మెంట్ ప్లానింగ్ ఇలా అన్ని వీడియోస్ చూశాను మల్టిపుల్ టైమ్స్ అండ్ ఆల్సో ఐఎమ్ ఫాలోయింగ్ ఇట్. బట్ వైల్ ఇన్వెస్టింగ్ ఐ గాట్ స్టక్. The problem is how to segregate the fund with respect to the goals. Some SIPs we may continue for different goals, but we can't rename the fund with our goal, right? Second, we may invest lump sum amount for child education goal, whereas other retirement goal is also continuing in the same fund. So the lump sum for child education, how it belongs to it? It may mix up with retirement goal also. And in some cases, we may invest in same fund for different goals. In this case, how to exit each separately once we reach the goal time? Please show the example in detail so that it will be able to really help for all. In general question, how a person should plan for his lifespan when he immediately start job రైట్ ఆఫ్టర్ ఎడ్యుకేషన్. ఓకే, చాలా మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్లీ మనం ఇలా గోల్స్కి మ్యాప్ చేసుకున్నప్పుడే లాంగ్ టర్మ్కి కంటిన్యూ చేయగలుగుతాం. ఇన్ఫ్యాక్ట్ వేరియస్ రీసెర్చ్లు ఏం చెప్తున్నాయంటే ఎవరైతే ఇన్వెస్టర్స్ ఇలా గోల్ మ్యాపింగ్ చేసుకుంటారో వాళ్ళ గోల్స్ అచీవ్ చేయడం అన్నది చాలా కేసులో సక్సెస్ సాధించారు ఇంటర్నేషనల్ రీసెర్చర్స్ అని. సో అందుకని గోల్ మ్యాపింగ్ అన్నది మనకు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దీని రిలేటెడ్ మనం ప్రాపర్గా ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఫస్ట్ థింగ్ మనకి వేరియస్ ప్లాట్ఫామ్స్, అంటే మీరు ఏ ప్లాట్ఫామ్ త్రూ ఇన్వెస్ట్ చేస్తున్నారో తెలియదు, ఆల్రెడీ వేరియస్ ప్లాట్ఫామ్స్ మనకి ఈ ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. మనం ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్ ఏవైతే ఉంటాయో మనం వేరియస్ గోల్స్కి మ్యాప్ చేసుకోవచ్చు అన్నమాట. మనం గోల్ వైజ్ చెక్ చేయడానికి ఉంటుంది. ఇంకా రిటైర్మెంట్ గోల్కి ఏ ఫండ్స్ని మ్యాప్ చేసుకున్నాం, అక్కడ మన గోల్ అమౌంట్ ఎంత, మనం ఇప్పటివరకు ఎంత ఇన్వెస్ట్ చేస్తాం, ఇంకా ఎంత గ్యాప్ ఉంది. పిల్లల ఎడ్యుకేషన్ రిలేటెడ్కి అక్కడ మన గోల్ సెట్ చేసుకుని ఇలా ట్రాక్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, వేరియస్ ప్లాట్ఫామ్స్ మనకు వచ్చేసాయి. ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేసిన ప్లాట్ఫామ్లో అలాంటివి కనబడట్లేదు అనుకోండి, మనం మాన్యువల్లీ ఎలా చేయొచ్చు. మీరు ఎక్కడైతే మీ గోల్స్ ఎక్సెల్ షీట్లో మెయింటైన్ చేస్తుంటారు కదా, అక్కడ ఈ గోల్కి నేను ఈ ఫండ్ అని చెప్పి రాసుకోండి. ఓకే, రాసిన తర్వాత మీరు ఫ్యూచర్లో లంసమ్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, ఆ ఫండ్లో చేయొద్దు. పిల్లల ఎడ్యుకేషన్ రిలేటెడ్గా ఏదైతే గోల్స్ ఉన్నాయో పిల్లల ఎడ్యుకేషన్ రిలేటెడ్గా లంసమ్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, ఆ ఫండ్స్లోనే చేయండి. రిటైర్మెంట్ రిలేటెడ్గా లంసమ్ పార్క్ చేస్తున్నట్టయితే ఈ ఫండ్లో పార్క్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, మళ్ళీ అగైన్ మార్కెట్ టైమింగ్ ఇవన్నీ చేయడానికి ప్రయత్నించద్దు. సో అలా చేయకుండా ఈ గోల్ రిలేటెడ్ ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్ ఏవైతే ఉంటే వాటిని అలా లాంగ్ టర్మ్ కంటిన్యూ చేయగలుగుతారు. అండ్ ఒకవేళ మీకు ఎప్పుడైనా కూడా ఆ ఫండ్ బాగాలేదనిపించింది, ఓకే ఈ ఫండ్ చాలా వర్స్ట్గా పర్ఫామ్ చేస్తుంది, ఎగ్జిట్ అవ్వాలనుకున్నారు, ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఆ డబ్బుల్ని ఏ ఫండ్ అయితే నెక్స్ట్ ఫండ్ తీసుకుంటారో ఆ ఫండ్లో పెడతారు కదా, ఒక ఆ ఫండ్లో మళ్ళీ ఎస్ఐపి స్టార్ట్ చేస్తారు కదా, ఆ గోల్కి ఆ ఫండ్ మ్యాప్ చేసేయండి. ఓకే, మ్యాప్ చేసేస్తే మీరు ఇలా సెగ్రిగేట్ చేసుకోవడం వల్ల రియల్లీ యాక్చువల్లీ ఆ గోల్స్ని అచీవ్ చేయడం అనేది కంఫర్టబుల్ అవుతుంది. అండ్ అలాగే క్లియర్లీ ఆ గోల్కి మనకి ఎంత గ్యాప్ ఉన్నది అన్నది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని దాని రిలేటెడ్ మనం రీవర్క్ చేయడానికి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. దట్స్ ఏ రియలీ గుడ్ క్వశ్చన్. మనకి యాక్చువల్లీ చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఐ థింక్ ఎంఎఫ్ యూటిలిటీలోని మనకి ఆప్షన్ ఉన్నట్టుంది. ఎంఎఫ్ యూటిలిటీస్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అన్నీ కలిపి స్టార్ట్ చేసిన ప్లాట్ఫామ్ అది. సో అలా వేరియస్ ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఎంఎఫ్ యూటీలో మీకు ఏమి ఛార్జెస్ కూడా పడవు. సో అలాంటి ప్లాట్ఫామ్స్లో మీరు ఈ గోల్ మ్యాపింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ మిగిలిన వ్యూవర్స్ కూడా మీరు చేయట్లేనట్టయితే ప్లాట్ఫామ్ త్రూ కానీ లేకపోతే మాన్యువల్లీ కానీ గోల్ మ్యాపింగ్ అయితే చేయండి. చేస్తే డెఫినెట్లీ యూ విల్ క్రియేట్ ఎ గుడ్ వెల్త్ అండ్ ఆల్సో మీ గోల్స్ రిలేటెడ్గా కూడా మీకు ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవడానికి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. వీరు సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి సోనీ లీవ్లోని హంట్ అని చెప్పి ఒక సిరీస్ నేను కొంచెం లేట్ చూసాను. ఎవరైనా చూస్తున్నట్టయితే ఓకే, చూడలేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా. రాజీవ్ గాంధీ గారి అసాసినేషన్ ఏదైతే ఉన్నదో ఆ అసాసినేషన్ తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ ఆధారంగా ఆ సిరీస్ అయితే తీశారు. యాక్చువల్ నా చాలా చిన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి నాకు అప్పుడు ఏం జరిగిందన్నది తెలియదు. బట్ సిరీస్ చూసాక ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఐ రియలీ గోట్ షాక్డ్. ఆ టైంలోని ప్రోటోకాల్స్ ఎలా ఉండేవి అండ్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళని హంట్ చేయడానికి వీళ్ళు పడిన ఏవైతే ఎఫర్ట్స్ ఉన్నాయో ఇవన్నిటి రిలేటెడ్గా బాగా తీశారు. ఐ డోంట్ నో రియలీ ఫ్యాక్ట్స్ చూపించలేదు అన్నది తెలియదు కానీ బట్ సిరీస్ పరంగా చూడడానికి అయితే బాగానే ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, మనలో చాలామంది ఒక ప్యాసివ్ బిజినెస్ ఐడియా గురించి అయితే వెతుకుతూ ఉంటాం కదా. దాని రిలేటెడ్గా ఒక మంచి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిన ఐడియా గురించి డీటెయిల్గా వర్క్ చేసే టీం మొత్తం నేను ఒక వీడియోని అయితే రిలీజ్ చేసాం. ఎవరైనా మిస్ అయినట్టయితే ఇట్స్ ఎ మస్ట్ వాచ్ వీడియో, ఒకసారి చూడడానికి ప్రయత్నించండి. మీరు చూడడం మాత్రమే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కూడా యాక్చువల్లీ మన ఎఫర్ట్స్ తక్కువగా ఉండి ఇన్కమ్ జనరేట్ చేయగలిగేటటువంటి ఐడియా అది.
అండ్ చాలా కంపెనీస్ రిలేటెడ్ వర్క్ చేసి మీకు డేటా అయితే షేర్ చేస్తాం. హోప్ అది హెల్ప్ఫుల్ అయిందని అనుకున్నాను. ఇక్కడ ఐ బటన్లోని ఎండ్ కార్డ్లో ఉంచుతాను. మన నెక్స్ట్ క్వశ్చన్ మోహన్ కృష్ణ గారు అడుగుతున్నారు. ఐ హీన్ వాచింగ్ యువర్ డైలీ మనీ షో సిన్స్ 2020, బట్ దిస్ ఇస్ మై ఫస్ట్ క్వశ్చన్ వెన్ ఇట్ కమ్స్ టు ఆస్క్ మనీ పర్ షో. I've been holding EaseMyTrip since the listing day, and I've been tracking this company closely and attending management conference calls too. Management has entered electric bus manufacturing business, and EaseMyTrip planners acquired few companies in last 3 years, entered in medical tourism and building hotels. Can we expect better growth in coming future as per the company's new acquisitions and electric bus manufacturing business? Can you please explain future overview of EaseMyTrip Anna? హాయ్ మోహన్ కృష్ణ గారు, EaseMyTrip రిలేటెడ్గా బిగ్గెస్ట్ కన్సర్న్ ఏంటంటే మీరు ఐపీఓ నుంచి ఇన్వెస్ట్ చేస్తానంటున్నారు కాబట్టి యూ కుడ్ ఏబుల్ టు రిలేట్ విత్ ఇట్. వీళ్ళు ఫస్ట్ ఓటీఏ ప్లాట్ఫామ్ మార్కెట్లో లిస్ట్ అయింది. సో ఆ అడ్వాంటేజ్ వీళ్ళకి దొరికింది. స్కేర్సిటీ ప్రీమియం దొరికింది, స్టాక్ పరంగా చాలా బాగా పర్ఫామ్ చేసింది, అండ్ బిజినెస్ కూడా ఒక టైంలో చాలా బాగా గ్రో అయ్యింది, అండ్ క్యాష్ పరంగా కూడా మంచి క్యాష్ జనరేటింగ్ బిజినెస్ ఇది. కానీ స్టాక్ పరంగా, షేర్ హోల్డర్స్ పరంగా బిగ్గెస్ట్ రిస్క్ ప్రమోటర్స్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళు బిజినెస్ గ్రోత్ పరంగా చాలా పాజిటివ్గా మాట్లాడతారు కాన్ఫరెన్స్ కాల్లోని, న్యూస్ ఛానల్కి వచ్చినప్పుడు, ఇవన్నీ కూడా వాళ్ళ కామెంటరీ చాలా పాజిటివ్ ఉంటుంది. బట్ వాళ్ళ స్టేక్ పరంగా చూసినట్టయితే బిజినెస్ బాగా గ్రో అవుతుంది అన్నప్పుడు ఏదో స్టేక్స్ మనకి సేమ్ లెవెల్లో ఉండాలి, లేకపోతే ఒకవేళ బై చేయగలగాలి. బట్ వీళ్ళు కంటిన్యూస్గా స్టేక్ సేల్ చేస్తుంటారు. సో ఆ ప్రమోటర్ స్టేక్ చూసినట్టయితే మీకు ఎక్కడి నుంచి ఎక్కడికి రెడ్యూస్ అయిపోయింది. సో అది ఆటోమేటిక్గా మార్కెట్లో కాన్ఫిడెన్స్ తగ్గించేస్తుంది కదా. సెకండ్ థింగ్ ఏంటంటే ఇది టెక్ ప్లాట్ఫామ్, ఓకే, హై మార్జిన్ జనరేట్ చేసే బిజినెస్, ఇది హై రిటర్న్ రేషియోస్ జనరేట్ చేసే బిజినెస్. అక్కడి నుంచి వీళ్ళు ఈవీ బస్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు, యోలో బస్ అని చెప్పి బస్ సర్వీసెస్లోకి ఎంటర్ అయ్యారు, అండ్ అలాగే స్ప్రీ హాస్పిటాలిటీ అని చెప్పి హోటల్స్లోకి ఎంటర్ అయ్యారు. ఎస్, హోటల్స్ నెంబర్ ఆఫ్ కీస్ పెరిగాయి, బట్ హోటల్ బిజినెస్ మాత్రమే కాకుండా నూతన ఏవియేషన్ అని చెప్పి మనకి ఫ్లై యాస్బేస్ గురించి మాట్లాడుకున్నాం కదా. సిమిలర్ లైన్ ఆఫ్ బిజినెస్ ఆపరేట్ చేసిన కంపెనీలో స్టేక్ ఎక్వైర్ చేశారు, అండ్ వెల్నెస్ ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీలో స్టేక్ ఎక్వైర్ చేశారు, అండ్ అలాగే హోమ్ హాస్పిటాలిటీ రిలేటెడ్గా సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంపెనీలో స్టేక్ ఎక్వైర్ చేశారు, అండ్ ఒక ఎడ్యుకేషన్ కంపెనీలో కూడా స్టేక్ ఎక్వైర్ చేసినట్టుగా గుర్తు. ఓవరాల్గా ఏంటంటే ఈ స్టేక్ ఎక్విజిషన్స్ ఏవైతే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు రిలేటెడ్ అన్రిలేటెడ్ బిజినెస్లోని వీళ్ళు షేర్ హోల్డర్ డబ్బులు, ఇది యాక్చువల్లీ ఐపీఓకి వచ్చి మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత కంప్లీట్లీ ఇది ప్రమోటర్ డబ్బులు కాదు కదా, ఇట్ ఈస్ నాట్ దే ప్రైవేట్ కంపెనీ, నౌ ఇట్ ఈస్ షేర్ హోల్డర్స్ మనీ యాజ్ వెల్. సో షేర్ హోల్డర్ మనీని ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్ చేస్తే దట్ షేర్ హోల్డర్స్ విల్ నాట్ అప్రిషియేట్. అండ్ క్లియర్లీ వీళ్ళు చేసిన ఈ ఎక్విజిషన్స్ అండ్ అలాగే ఏవైతే అన్రిలేటెడ్ బిజినెస్లో ఎక్స్పాన్షన్స్ ఉన్నాయో దానివల్ల మార్జిన్స్ కూడా మీరు చూసినట్లయితే 58% మార్జిన్స్ ఎంజాయ్ చేసేవారు, అది ఇప్పుడు 26% రెడ్యూస్ అయిపోయింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే స్టాక్ పరంగా పెద్ద పెయిన్ అయిపోయింది. నౌ అగైన్ మేనేజ్మెంట్ వచ్చి ఏం చెప్తున్నారంటే వాళ్ళ స్టేక్ సేల్ ఏదైతే అది ఇంకా చేయమని చెప్తున్నారు, అండ్ అలాగే ప్రమోటర్ శాలరీ కూడా తీసుకోమని చెప్తున్నారు. అంటే మార్కెట్లో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, కానీ అంత ఈజీ కాదు. ఇట్ మై టేక్ సమ్ టైమ్. వీళ్ళు ఎక్విజిషన్స్ ఏవైతే అవి టర్న్ అవుట్ అయ్యి చాలా పెద్ద కంపెనీస్ అయ్యాయి అనుకుంటే అప్పుడు మళ్ళీ అగైన్ మార్కెట్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం దే స్పాయిల్డ్ కాన్ఫిడెన్స్ ఆన్ ద కంపెనీ ప్రమోటర్స్ అయితే. సో దిస్ ఇస్ వాట్ ఇంపాక్టింగ్ స్టాక్ పరంగా. సో సింగిల్ డిజిట్కి వచ్చేసింది. పర్సనలీ నేను చాలా వరకు ఫ్లైట్ టికెట్ బుకింగ్స్ అన్ని కూడా EaseMyTrip ప్లాట్ఫామ్ యూజ్ చేస్తాను. వీళ్ళు టికెటింగ్ ప్లాట్ఫామ్ పరంగా ఇట్స్ ఎ గుడ్ ప్లాట్ఫామ్, అసలు డౌటే లేదు. కానీ వీళ్ళ మైండ్లెస్ ఎక్విజిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి అండ్ అలాగే ప్రమోటర్ స్టేక్స్ అయ్యే మేజర్ పెయిన్ పాయింట్ అయిపోయింది. మన నెక్స్ట్ క్వశ్చన్ యుగంధర్ గారు అడుగుతున్నారు. ఐ హ్యావ్ యాన్యువల్ ఎక్స్పెన్స్ లైక్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం, మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం, NPS contribution, annual holiday travel, baby school fees, etc., which is around 4,68,000 rupees per annum. But those due dates fall on different intervals, so I need to park this annual requirement for a monthly contribution of 45,000 rupees to avoid one-time cash flow impact. Where to park this monthly contribution? Either RD, liquid funds. If liquid funds, which funds are good, or FD or debt funds? If so, which debt funds? I fall under 30% tax slab, so suggest which mode is good. మీరు 30% ట్యాక్స్ స్లాబ్లో ఉంటే 1 year లోపల రిక్వైర్మెంట్ ఉంటే ఆర్డీ ఎఫ్డీస్ ఆర్ నాట్ వర్త్ అండి. ఎందుకంటే మీరు 1 year లోపల అంటే మీకు పెద్దగా ఇంట్రెస్ట్ రేట్ అయితే వర్కౌట్ అవ్వదు. డెట్ ఫండ్స్ కూడా మనకి లో డ్యూరేషన్ అండ్ అల్ట్రా షార్ట్ టర్మ్ కేటగిరీ ఓకే, బట్ మీరు 30% ట్యాక్స్ స్లాబ్లో ఉంటారు కాబట్టి ఆర్బిట్రేజ్ ఫండ్స్ అని చూడండి. ఎందుకంటే అక్కడ మీకు టాక్సేషన్ రిలేటెడ్గా అడ్వాంటేజ్ అయితే దొరుకుతుంది అన్నమాట. మీకు
లో డ్యూరేషన్ కేటగిరీ ఒక పర్ఫార్మెన్స్ ఎలాగైతే ఉంటుందో ఆర్బిట్రేజ్ ఫండ్స్ ఒక పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంటుంది. కాకపోతే టాక్సేషన్ పరంగా ఈక్విటీ టాక్సేషన్లోకి వస్తుంది కాబట్టి మీకు అక్కడ సేవ్ చేసుకోగలుగుతారు అడిషనల్గా అన్నమాట. అండ్ ఆర్బిట్రేజ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక పాయింట్ అయితే గుర్తుంచుకొని లెస్ దాన్ 3 monthsకి అయితే మాత్రం ఇన్వెస్ట్ చేయొద్దు. లెస్ దాన్ 3 months హోల్డింగ్ పీరియడ్ ఏదైతే ఉంటుందో అక్కడ మాత్రం అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్ని ప్రిఫర్ చేయడానికి ప్రయత్నించండి. బట్ మోర్ దెన్ 3 months మీకు హోల్డింగ్ పీరియడ్ ఉండేటట్టయితే మాత్రం ఆర్బిట్రేజ్ ఫండ్స్ మీ ట్యాక్స్ బ్రాకెట్కి బెస్ట్ అవుతుంది. మా నెక్స్ట్ క్వశ్చన్ పవన్ సాయి అడుగుతున్నారు. ఐ నో ఓలా మార్కెట్ షేర్ ఈస్ గెటింగ్ డౌన్ బట్ ఐ థింక్ ఓపెనింగ్ ఏ గిగా ఫ్యాక్టరీ అండ్ బెట్టింగ్ ఆన్ భావేష్ అగర్వాల్ షుడ్ ఐ ఇన్వెస్ట్ ఇన్ ఇట్? ఓకే, ఓలా రిలేటెడ్ నాకు కనబడుతున్న పాజిటివ్స్ అండ్ ఏవైతే రిస్క్లు ఉన్నాయో రెండు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను సో దట్ మీరు డెసిషన్ తీసుకోవడానికి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. ఫస్ట్ పాజిటివ్, ఫస్ట్ టైం ఆటో బిజినెస్ ఎబిటా పాజిటివ్ హిట్ చేసింది విచ్ ఈస్ రియలీ గుడ్. ఎనీ బిజినెస్ ప్రాఫిటబిలిటీలోకి రావడం అన్నది మార్కెట్ అయితే పాజిటివ్గా తీసుకుంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ ఫైనాన్షియల్ ఎండింగ్ నాటికి పాజిటివ్ ఫ్రీ క్యాష్ ఫ్లో బిజినెస్గా కూడా మారుతుంది అని అయితే మేనేజ్మెంట్ చెప్తున్నారు. అది జరిగినట్టయితే మార్కెట్ ఇంకా పాజిటివ్గా అయితే తీసుకుంటుంది. సెకండ్ థింగ్, వీళ్ళ Gen 3 వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు Q1లో ఏవైతే వెహికల్స్ సెల్ చేశారో అందులో 80% సేల్స్ వీళ్ళు Gen 3 వెహికల్స్ నుంచి వచ్చాయి. అండ్ Gen 3 వెహికల్స్ రిలేటెడ్ యాక్సెప్టెన్స్ బాగా పెరుగుతుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. అండ్ అలాగే వీళ్ళు మోటార్ సైకిల్ రోడ్స్టర్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్గా కూడా యాక్సెప్టెన్స్ బాగుంది. అండ్ అలాగే నవరాత్రి కల్లా కూడా వీళ్ళ మోటార్ సైకిల్ బిజినెస్లో చాలా మంచి గ్రోత్ చూస్తామని అయితే చెప్తున్నారు. అండ్ ఓవరాల్గా ఫైనాన్షియల్ 26లో వీళ్ళు మోటార్ సైకిల్ బిజినెస్ నుంచి వీళ్ళు 15 to 20% రెవెన్యూస్ అయితే యాంటిసిపేట్ చేస్తున్నారు. కొత్తగా లాంచ్ చేసిన వెహికల్స్ కదా, అంత షార్ట్ టర్మ్లోనే వీళ్ళు ఓవరాల్ రెవెన్యూలోని 15 to 20% కంట్రిబ్యూషన్ అంటే అది చాలా మంచి గ్రోతే మనం యాంటిసిపేట్ చేయొచ్చు అన్నమాట. అండ్ మీరు యూట్యూబ్లో చూసే ఉంటారు వీళ్ళు గిగా ఫ్యాక్టరీ ఓపెనింగ్ రిలేటెడ్గా చాలా వీడియోసే వచ్చాయి. చాలా మీడియా ఛానల్స్తోని ఇంటర్వ్యూస్ అయితే ప్రమోటర్ ఇచ్చారు. అది పాజిటివ్, ఎందుకంటే గిగా ఫ్యాక్టరీ ఓపెన్ అవ్వడం అండ్ అలాగే వీళ్ళ గిగా ఫ్యాక్టరీలో తయారైన బ్యాటరీస్తోని వెహికల్స్ అయితే నవరాత్రి కల్లా వస్తాయని చెప్తున్నారు. సో దానివల్ల అగైన్ డెఫినెట్లీ వీళ్ళ మార్జిన్స్ మీద అయితే పాజిటివ్ ఇంపాక్ట్ ప్లే చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళ గిగా ఫ్యాక్టరీ 5 GW కెపాసిటీకి ఎప్పుడైతే టచ్ చేస్తుందో అది కూడా పాజిటివ్ క్యాష్ ఫ్లో జనరేట్ చేసే స్టేజ్కి అయితే వెళ్ళిపోద్దని చెప్తున్నారు. నెక్స్ట్ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ రిలేటెడ్గా ఇష్యూ బాగా నడుస్తుంది కదా. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ ఫ్రీ మోటార్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఇన్హౌస్లో డెవలప్ చేసినట్టుగా అండ్ దాని రిలేటెడ్గా ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. సో ఓవరాల్గా ఇవన్నీ పాజిటివ్, ఎందుకంటే ఆల్రెడీ ఇండస్ట్రీ ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏవైతున్నాయి అవన్నీ వీళ్ళు బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ ద్వారా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ వీళ్ళు ఓన్ ప్రొడక్ట్స్ యూస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా వీళ్ళ మార్జిన్స్ మీద అది పాజిటివ్గా అయితే ప్లే అవుతుంది కదా. సో మేజర్గా కనబడుతున్న పాజిటివ్స్ అయితే ఇవి ఓలా రిలేటెడ్గా. కమింగ్ టు మీకు రీసెంట్ టైంలో చూసినట్టయితే వీళ్ళు సెకండ్ పొజిషన్కి వచ్చేసారని చెప్పి న్యూస్ బాగా తిరుగుంటుంది వాహన్ డేటా ప్రకారం. కానీ రియాలిటీలో మనం మాట్లాడుకున్నట్టయితే వీళ్ళు లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో అమ్మిన వెహికల్స్ 27,000 వెహికల్స్ అయితే ఇప్పుడు అది 16,000 వెహికల్స్ పడిపోయింది. అయినా కూడా వీళ్ళు సెకండ్ పొజిషన్ రావడానికి కారణం ఏంటంటే బజాజ్ ఆటో ఒక సేల్స్లో డ్రాప్ కనపడడం, వాళ్ళకి రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ రిలేటెడ్గా ఏదైతే ఇష్యూ ఉన్నదో దాంతో ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు గైడెన్స్ కూడా ఇచ్చారు. వాళ్ళు ఓవరాల్గా ఈ సంవత్సరం ఈవీ సేల్స్ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఉంటుందని అది మనకి నెంబర్స్లో కనబడుతుంది. దాంతో యాక్చువల్లీ వీళ్ళు సెకండ్ పొజిషన్కి వచ్చారే కానీ వీళ్ళు ప్రీవియస్ నెంబర్స్ ఏవైతే వాటిని బీట్ చేసి సేల్స్లో గ్రో అయితే కాదు. ఓకే, ఇదొకటి క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. ఇద్దరికి వీళ్ళకి నెంబర్స్లో పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు అంటే బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్లోని ఎంటైర్ వాల్యూ చైన్లోకి వీళ్ళు ఎంటర్ అవుతున్నారు. ప్రతిదీ ఎక్కడైతే ప్రాబ్లం ఉన్నదో అక్కడ వీళ్ళు సొల్యూషన్ వీళ్ళ ఓన్గా డెవలప్ చేసి వీళ్ళ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, విచ్ ఈస్ పాజిటివ్. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మేనేజ్మెంట్ ఒక మైండ్ సెట్ అన్ని ప్రొడక్ట్స్ వైపు వెళ్ళిపోయినట్టయితే అన్నీ సక్సెస్ అవ్వాలని లేదు కదా, ఇష్యూస్ కూడా చాలా వస్తాయి. ఇప్పుడు వీళ్ళ ఓన్ బ్యాటరీ వస్తుంది, ఓన్ బ్యాటరీ వచ్చిన తర్వాత దాంట్లో ఎన్ని ఇష్యూస్ వస్తాయి ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్ వెహికల్స్ రిలేటెడ్గా మనకి నాయిస్ వినే ఉంటాం, చాలామంది కస్టమర్స్ డిస్సాటిస్ఫాక్షన్, సర్వీస్ రిలేటెడ్ డిస్సాటిస్ఫాక్షన్, ఇవన్నీ ఏవైతున్నాయో ఆ నాయిస్ వన్ ఆఫ్ ద ఇంపాక్ట్ వీళ్ళ సేల్స్ మీద పడింది. వీళ్ళ ఓన్ ప్రొడక్ట్స్ తయారు చేసినప్పుడు ఏమవుతుందంటే వాటి యొక్క క్వాలిటీ రిలేటెడ్గా అండ్ రేపు ప్రాబ్లమ్స్ రిలేటెడ్గా అగైన్ బ్రాండ్ మీద ఇంపాక్ట్ పడే ఆస్కారం ఉంటుంది. సో ఈ రిస్కులు కూడా ఉన్నాయి. ఆపర్చునిటీ ఎంతైతే ఉన్నదో అంటే ఫెయిల్ అయితే రిస్కులు కూడా అంతే. సో మీరు భావేష్ అగర్వాల్ రిలేటెడ్ మాట్లాడుతున్నారు కదా, ఫ్రమ్ ద బిగినింగ్ మై వ్యూ ఇస్ సేమ్. అంటే అగ్రెసివ్ ప్రమోటర్తోని అడ్వాంటేజ్ ఉంటుంది అండ్ అలాగే దే విల్ బి ద డిస్ట్రాయర్స్ కూడా. ఒకవేళ వాళ్ళంత అగ్రెసివ్గా వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే అది బిజినెస్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేస్తుంది. సో దిస్ ఇస్ వాట్ అబౌట్ ఓలా. ఓవరాల్గా బేసికలీ హీలియోస్ క్యాపిటల్ ఉన్నది కదా, అది హీలియోస్ మ్యూచువల్ ఫండ్ ఏదైతే ఉన్నదో వాళ్ళు జొమాటోలోని, పేటిఎంలోని
యాక్చువల్లీ బాటంలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తారన్నమాట. దాని తర్వాత 2 స్టాక్స్ బాగా పర్ఫామ్ చేశాయి కదా. అగైన్ వాళ్ళు రీసెంట్గా ఓలాలో కూడా ఎంటర్ అయ్యారు. అది కూడా వన్ ఆఫ్ ద మార్కెట్కి పాజిటివ్ సెంటిమెంట్ ప్లే చేస్తుంది. ఎందుకంటే హీలియోస్ నార్మలీ ఇలాంటి ఏవైతే టర్న్ అరౌండ్ కంపెనీస్ ఉన్నాయో వాటి బాటమ్స్లో పికప్ చేస్తుంటుంది. సో ఓలాలో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఉండేసరికి అది కూడా మార్కెట్ అయితే బాగా పాజిటివ్గా తీసుకున్నది. ఇది ఓవరాల్గా ఓలా రిలేటెడ్గా జరుగుతున్న ఎంటైర్ గోల. ఓకే, కాకపోతే ఒకటే మనం గుర్తుంచుకోవాలి, ఇంకా వాళ్ళ ప్రీవియస్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్రాస్ చేయట్లేదు. నౌ ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ రిలేటెడ్ ఇష్యూ సాల్వ్ అయిపోతే అగైన్ బజాజ్ మైట్ కమ్ బ్యాక్. లెట్స్ సీ వీళ్ళ ఇష్యూస్ అన్ని ఎలా సాల్వ్ చేసుకుంటారు, ఎలా గ్రో చేస్తారు చూడాల్సి ఉన్నది. అండ్ అలాగే సర్వీస్ రిలేటెడ్గా కూడా కస్టమర్స్ ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉన్నదో దాన్ని అడ్రస్ చేయాల్సి ఉంటుంది. అది అడ్రస్ చేయగలిగి వీళ్ళు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తే అగైన్ వీళ్ళ సేల్స్లో అయితే మంచి గ్రోత్ చూసే ఆస్కారం ఉంది. మన నెక్స్ట్ క్వశ్చన్ మనీ గారు అడుగుతున్నారు. హాయ్ సాగర్, ఐఎమ్ ఏ ఫాలోవర్ ఆఫ్ యూ అండ్ యువర్ టీమ్ అండ్ యూ గైస్ ఆర్ డూయింగ్ ఇన్స్పిరేషనల్ కంటెంట్, బట్ ఐ హ్యావ్ ఎ కన్సర్న్. The queries asked in chat could be used by some scammers via social engineering techniques, as one can view these comments and people are posting their financial details in comments, and YouTube should have private message option that can be seen only by the creator and who posted. Could you please share alternative option to share our queries like some mail so that we can post without any worries? థ్యాంక్స్ అగైన్. హాయ్ అండి, వినో ఈ ప్రాబ్లం ఉంటుందని, అందుకనే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మీరు ఎప్పుడైతే హ్యాష్ట్యాగ్ ఆస్క్ మనీ పర్స్ అని కంటిన్యూస్గా రాసి మీ క్వశ్చన్స్ రాస్తారో మీకు యాక్చువల్లీ కనబడవు. ఓకే, కామెంట్ సెక్షన్లోని అవి హెల్ప్ ఫర్ రివ్యూలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. మీ కామెంట్ ఏదైతే ఉంటుందో మీకు కనబడుతుంది, కానీ వేరే వాళ్ళకి కనబడదు అన్నమాట. సో అందుకనే హ్యాష్ట్యాగ్ ఆస్క్ మనీ పర్సన్ కంటిన్యూస్గా రాయమని స్పెసిఫై చేసేది అన్నమాట. అవన్నీ హెల్ప్ ఫర్ రివ్యూలోకి వెళ్ళిపోతాయి అండ్ మాకు ఫిల్టర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అవుతుంది. సో ఎవరైతే వాటి గ్యాప్ ఇస్తారో అక్కడే మనకి కామెంట్ సెక్షన్లో కనబడుతుంటాయి అన్నమాట, బ్రేక్లు చేసి. బట్ హ్యాష్ట్యాగ్ ఆస్క్ మనీ పర్సన్ మీరు రాశారనుకోండి, అవి పబ్లిక్ అయితే కనబడు, మీ కామెంట్ మీకు కనబడుతుంది అండ్ అలాగే మాకు కనబడుతుంది ఆ క్వశ్చన్ ఏదైతే ఉన్నదో. సో యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్. మన నెక్స్ట్ క్వశ్చన్ కేకేజీ అనే హ్యాండిల్ నుంచి వచ్చింది. హాయ్ సార్, ఐఎమ్ స్టడింగ్ నార్థన్ ఆర్క్ క్యాపిటల్ లిమిటెడ్. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అర్థం కావట్లేదు. షేర్ హోల్డర్స్ ఎవరు లేరు కదా, ఎలా డిసైడ్ అవ్వాలి? ప్లీజ్ పిక్ మై క్వశ్చన్. ఇట్స్ ఏ ప్రొఫెషనల్లీ మేనేజ్ కంపెనీ అండి. ప్రొఫెషనల్ మేనేజ్ కంపెనీస్లో మనకి ప్రమోటర్స్ ఉంటారు, ఫండ్స్ వీళ్ళందరూ ఉంటారు అండ్ ప్రొఫెషనల్ బోర్డు ఉంటారు. సో ఆ బోర్డు బిజినెస్ని గ్రో చేయడానికి అయితే ప్రయత్నిస్తుంటారు అన్నమాట. నార్థన్ ఆర్క్ విషయంకి వచ్చేసరికి యాక్చువల్లీ మన ఎన్బిఎఫ్సి వీడియోలో ఈ కంపెనీ గురించి కూడా కవర్ చేసాం. చాలా ఇంట్రెస్టింగ్ కంపెనీ ఇది. సివిల్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు డెట్ అగ్రిగేటర్ ప్లాట్ఫామ్ లాగా, అంటే మనకి బారోవర్స్ లెండర్స్ని కనెక్ట్ చేసే ప్లాట్ఫామ్గా వీళ్ళు బిజినెస్ని అయితే స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఫండ్ మేనేజ్మెంట్లోకి ఎంటర్ అయ్యారు, డైరెక్ట్ లెండింగ్లోకి వచ్చారు అండ్ వీళ్ళ దగ్గర మంచి టెక్ ప్లాట్ఫామ్ ఉన్నది. ప్రజెంట్ వీళ్ళ టోటల్ ఏం 13,000 crores ఏం ఉన్నది. అందులోని వీళ్ళ D2C బిజినెస్ ఏదైతే ఉన్నదో 53% వీళ్ళ D2C లెండింగ్ చేసినట్టయితే, ఈ D2C లెండింగ్లోనే కన్స్యూమర్ లోన్స్ 26% ఇచ్చారు, MSME లోన్స్ 20% ఇచ్చారు అండ్ రూరల్ లోన్స్ 7% ఇచ్చారు. అండ్ వీళ్ళ ఇంటర్మీడియట్ లెండింగ్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఇక్కడ నుంచి వీళ్ళకి 46% ఏం ఉన్నది. ఇక్కడ ఫండ్ మేనేజ్మెంట్ చేస్తారు, ప్లేస్మెంట్స్ చేస్తారు అండ్ అలాగే టెక్ రిలేటెడ్ సొల్యూషన్స్ చేస్తారు. అక్కడ నుంచి కూడా వీళ్ళకి చాలా మంచి రెవెన్యూ వస్తుంది. అండ్ వీళ్ళ దగ్గర మంచి టెక్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. నింబస్ అని ఒక ప్లాట్ఫామ్ ఉన్నది. ఇదేంటంటే ఇన్వెస్టర్ని బారోవర్స్ని కనెక్ట్ చేస్తుంది అన్నమాట. ఈ ప్లాట్ఫామ్స్ వేరే వాళ్ళకి కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నారు. అండ్ NPOS అని చెప్పి ఒక ప్లాట్ఫామ్ ఉన్నది. ఇదేంటంటే కో లెండింగ్ రిలేటెడ్ ప్లాట్ఫామ్. అండ్ అలాగే NU స్కోర్ అని చెప్పి మనకి సిబిల్ స్కోర్ ఎలాగైతే ఉంటుందో, సిబిల్ స్కోరు సాలరీడ్ పీపుల్ అనుకోండి వాళ్ళకు ఉంటుంది, బట్ రూరల్లో ఉన్న వాళ్ళకి సిబిల్ స్కోర్ ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ టైం లెండర్స్కి సిబిల్ స్కోర్ ఎక్కడ ఉంటుంది? మరి వాళ్ళు అప్పు ఎలా తీసుకోవాలి? అందు గురించి అని చెప్పి వీళ్ళు ఏంటంటే NU స్కోర్ అని చెప్పి మన యూటిలిటీ బిల్స్ ఒక పేమెంట్ ప్యాటర్న్స్, మన మొబైల్ యూసేజ్ అండ్ అలాగే లోకల్ వెండర్స్ మన పేమెంట్స్ ఏవైతే ఉంటాయి వాటి రిలేటెడ్ డేటా ఇవన్నీ కూడా కలెక్ట్ చేసుకుని ఒక స్కోర్ అయితే బిల్డ్ చేస్తారన్నమాట. ఈ స్కోర్ ఆధారంగా లెండింగ్ వేరియస్ కంపెనీస్ అయితే చేయొచ్చు. సో ఈ ప్లాట్ఫామ్ రిలేటెడ్ కూడా వీళ్ళు గ్రోత్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓవరాల్గా మాట్లాడుకోవాలంటే వీళ్ళు నెట్ NPA <1 0.56 నెట్ NPA మెయింటైన్ చేస్తూ నిమ్ మనకి 8.56% అయితే మెయింటైన్ చేస్తున్నారు. మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ 3 yearsలో వీళ్ళు ఏం 20 నుంచి 25% CAGRలో గ్రో చేస్తామని చెప్తున్నారు. అండ్ వీళ్ళు D2C కంట్రిబ్యూషన్ కరెంట్లీ 53% ఉన్నది కదా, దాన్ని 70%కి ఇంక్రీజ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ వీళ్ళు రిటర్న్ ఆన్ అసెట్ ఏదైతే ఉన్నదో 3% నుంచి 4% వరకు తీసుకెళ్తామని, ROE 16% నుంచి 18% తీసుకెళ్తామని అయితే చెప్తున్నారు. కరెంట్లీ స్టాక్ మనకి 1.1 times ప్రైస్ టు బుక్ మల్టిపుల్ అయితే ట్రేడ్ అవుతున్నది. నాకైతే పర్సనలీ ఓవరాల్గా NBFC వీడియోలోని
కొన్ని కంపెనీస్ అయితే ఇంట్రెస్టింగ్ అనిపించి అందులో ఇది కూడా ఒకటి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ బై షో గైస్. వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేస్తూ సాటర్డే రిలీజ్ అయిన వీడియో ఇక్కడ ఎండ్ కార్డ్లో ఉంటుంది, మిస్ అయినట్టయితే తప్పకుండా చూడడానికి ప్రయత్నించండి. అండ్ ఈరోజు వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. ఛానల్కి అయితే ఫస్ట్ టైం వస్తే మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.